హాయ్ అందరికీ. ఇక్కడ ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? ఇది స్వీట్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. దీని పేరు మోతిచూర్ లడ్డు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకే 10 నిమిషాలు అయిపోతుంది. ఇంత ఈజీగా అవుతుందా అని అప్పుడు మీరు కూడా అనుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్ అప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీగా అయిపోతుంది ఇది సాయంకాలం స్నాక్స్ లాగా కూడా పెట్టియచ్చు. 1 వీక్ వరకు అస్సలు పాడవదు. ఇది బయట ఉన్నా కూడా. ఈ లడ్డూని గోధుమ రవ్వతో చేస్తాం కాబట్టి ఇది హెల్తీ కూడా. నేనైతే ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను కొద్దిగా దోసకాయ గింజలు అలాగే నెయ్యి, ఇక్కడ నేను యాలకుల పౌడర్ చేసుకున్నాను, అలాగే ఫుడ్ కలరు, గోధుమ రవ్వ అంటే లావు రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు తీసుకున్నాను. షుగర్ కూడా అంతే. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు సరిపోతుంది. మీకు కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలా స్వీట్ అనుకుంటే ఇంకొద్దిగా తీసుకోండి, 1.5 కప్పు తీసుకోండి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. కొద్దిగా మందంగా ఉండాలి, అప్పుడు మాడకుండా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను దోసకాయ గింజలు వేస్తాను కాబట్టి జీడిపప్పు కొద్దిగా తీసుకున్నాను, సరిపోతుంది ఇది. అదే కడాయిలో నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను. మనము రవ్వ ఏ దాంతో కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే షుగర్ కూడా తీసుకోండి. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. అదే కప్పుతోనే వాటర్ అయితే 1 కప్పు రవ్వకి 3 కప్పులు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. అదంతా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ షుగర్ అనేది నీట్గా కరిగే వరకు కలుపుకోండి. అలాగే ఇక్కడ నేను యాలకుల పొడి పౌడర్ చేసుకున్నాను కదా, అది కొద్దిగా వేసుకున్నాను. నేనైతే ఈ విధంగా పౌడర్ చేసుకుంటాను. ఒకసారి యాలకులు అలాగే కొద్దిగా షుగర్ వేసి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ రవ్వ ఉంది కదా, అది ఇందులో వేసాను. ఇది లావు రవ్వ కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో చేయండి. ఇది కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. ఇది ఉడికే కొద్దిగా దగ్గర పడతా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఒక 10 నిమిషాలకే ఈ విధంగా దగ్గర పడుతుంది. కానీ దగ్గర పడేటప్పుడు సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొద్దిగా అడుగు అంటుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. అలాగే ఇక్కడ దోసకాయ గింజలు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను. ఈ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు మధ్యలో అవి తగులుతూ ఉంటే. ఇవి నెయ్యిలో అయితే ఫ్రై చేయకూడదు. ఒకవేళ నెయ్యిలో ఫ్రై చేయాలనుకుంటే నెయ్యి వేడైన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత వేయండి. ఎందుకంటే అవి మాడిపోతాయి చాలా త్వరగా. అలా లేదు అంటే కూడా ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే కూడా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇక్కడ నేను ఫ్రై చేశాను కదా జీడిపప్పుల్ని ఇందులో వేసుకున్నాను. ఇక్కడ లడ్డు చేసేటప్పుడు మనము చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది, రౌండ్గా. అంటే మరీ ఎక్కువ వేడి కాదు. మీకు ఎంత పడుతుంది వేడి చేతికి అనేది మీకు తెలుస్తుంది కదా, అలా. ఇక్కడ చూసారా ఎంత నీట్గా రౌండ్గా వస్తూ ఉందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా ట్రై చేయండి, లేదంటే చేతికి అంటుకుంటుంది. నెయ్యి లేదు అంటే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగా అన్ని లడ్డూలు తయారు చేసేసాను. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు ఎలా వచ్చిందో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి.